తీసుకొచ్చినా. ఎపిసోడ్ 281 నిరంజన్ పతనం. లేజినోవా శివకి ఓపెన్ ఆఫర్ ఇచ్చిన శివ ఆమెని ఏమాత్రం లెక్క చేయకుండా జస్ట్ తన సపోర్ట్ ఇస్తానని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. లేజినోవా మిస్టీరియస్ గార్డ్ అయిన రిచర్డ్ తో శివ గురించి మాట్లాడుతుంది. శివ నిరంజన్ పై అటాక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. డైరెక్టర్ శివ అంతా రెడీగా ఉంది అని సీరియస్ ఎక్స్ప్రెషన్స్ తో అన్నాడు వర్ధన్. శివ మెల్లగా నవ్వి నెమ్మదిగా లేచి నిలబడి ముగ్గురిని తీసుకుని ఒకేసారి బయటకొచ్చాడు. అవును, నిరంజన్ కి చివరి ఆఖరి దెబ్బ ఇవ్వడానికి ప్రతిదీ సిద్ధంగా ఉంది. చెన్నైలో దశాబ్దాలుగా మోస్ట్ రిచెస్ట్ పర్సన్ గా ఉన్న నిరంజన్ జీవితం గతంలా మారిపోతుంది. కానీ నేను నీకోసం ప్రిపేర్ చేసిన బిజినెస్ సీక్రెట్స్ ఇప్పుడు ఉపయోగపడతాయి. 3 రోజుల్లో చెన్నైలోని నిరంజన్ వ్యాపార సామ్రాజ్యాన్ని నామరూపాలు లేకుండా చేయాలి. వర్ధన్, పబ్లిక్ ఒపీనియన్ పెరగబోతోంది. నిరంజన్ వల్ల నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని ఇంతకు ముందే మీరు ఫైట్ చేశారు. సో వాళ్ళ దగ్గర నుంచి స్వీకరించిన ఎవిడెన్స్ అన్ని చెన్నై లా అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో అప్పగించండి. అలానే సరైన ప్రక్రియ ద్వారా నిరంజన్ పై దావా వేయండి. అంబరీష్, యాంగ్ సెక్ట్ లోని ఎలైట్ గార్డ్స్ ని తీసుకుని వచ్చి నాతో కలిసి ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉండండి అని వరుసగా ముగ్గురికి 3 పనులు జారీ చేశాడు శివ. ఈ మెథడ్స్ అన్ని సాధారణ సమయాల్లో అయితే నిరంజన్ పొజిషన్ ని షేక్ చేయలేకపోవచ్చు. అయితే ఈ క్లిష్టమైన సమయంలో చెన్నైలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఆర్డర్ కూడా నిరంజన్ జీవితాన్ని కదిలిస్తుంది. నిరంజన్ ఇప్పటికే తన దగ్గరున్న ట్రంప్ కార్డ్స్ అన్నిటినీ యూజ్ చేసేశాడు. అన్నిటినీ బహిర్గతం చేసిన ప్రతిసారి వాళ్ళు శివ చేతిలో చావు దెబ్బతిన్నారు. అతను ఇప్పటికే తన తెలివిని కూడా కోల్పోయాడు. నిరంజన్ కున్న ఏకైక మార్గం ఎక్కడో ఒక చోట దాక్కుని బ్రతకడమే. బహుశా మిస్టీరియస్ బ్లాక్ కింగ్ అతనికి ప్రొటెక్షన్ ఇవ్వవచ్చు. ఓకే మిస్టర్ శివ అని ముగ్గురు ఒకేసారి చిరునవ్వుతో అన్నారు. నిరంజన్ అంతు తేల్చడానికి ఇదే చివరి అవకాశం అని వాళ్ళకి తెలుసు. చాలా అటాక్స్ తర్వాత నిరంజన్ బిజినెస్ సామ్రాజ్యానికి రంధ్రాలు పడబోతున్నాయి. ఇప్పటికే అతని బిజినెస్ చాలా ప్రాబ్లమ్స్ లో చిక్కుకొని ఉంది. ఎన్నో సంవత్సరాలుగా చెన్నైలో రాజ్యమేలుతున్న నిరంజన్ ఈ రోజు తన అస్తిత్వాన్ని కోల్పోబోతున్నాడు. వెరీ గుడ్, వెళ్ళి అన్ని కరెక్ట్ గా చేయండి అని ఆర్డర్ వేశాడు శివ. వర్ధన్, డానీ, అంబరీష్ ముగ్గురు సీరియస్ ఎక్స్ప్రెషన్స్ తో అక్కడి నుంచి వెళ్లిపోయారు. వాళ్ళు అటు వెళ్ళగానే కురుమిత్ర నిశ్శబ్దంగా ఆఫీసులో ప్రత్యక్షమయ్యాడు. మ్యాన్షన్ లార్డ్, మీరు నన్ను అంబరీష్ పై సాకిత్ పై నిఘా వేసి ఉంచమని చెప్పారు కదా. అంబరీష్ ఏమీ స్ట్రేంజ్ గా బిహేవ్ చేయట్లేదు, బట్ సాకిత్ మాత్రం ఎప్పుడు మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నాడు అని అన్నాడు. ఇంతకు ముందే శివ కురుమిత్రకి అంబరీష్ సాకిత్ పై నిఘా ఉంచమని చెప్పాడు. సాకిత్ శివని అనుక్షణం వెంటాడుతూనే ఉన్నాడు. అయితే సాకేత్ ఒక హద్దు వరకు ఏం చేసినా శివ పట్టించుకోడు. కానీ హద్దు దాటితే మాత్రం శివ విశ్వరూపం సాకేత్ ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. శివ కాసేపు ఆలోచించి, కురుమిత్ర, గాడ్స్ అందరినీ ఒక చోటు చేర్చు. బహుశా మనం బ్లాక్ డ్రాగన్ కింగ్ ని ఫేస్ టు ఫేస్ ఎదుర్కోవాల్సి రావచ్చు అని అన్నాడు. ఆ మాట వినగానే కురుమిత్ర కళ్ళు సీరియస్ ఫ్లాష్ తో నిండిపోయాయి. అతను ఉత్సాహంగా శివ వైపు చూస్తూ, లార్డ్ శివ, మీరు మళ్ళీ మన డ్రాగన్ బిల్డింగ్ లోకి రాబోతున్నారా? మన సిద్ధ పర్వతాన్ని ఆక్రమించబోతున్నారా అని అడిగాడు. అతని వాయిస్ ఉద్వేగంతో నిండిపోయి వణుకుతూ ఉంది. మ్యాన్షన్ లార్డ్ రిటర్న్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో ఎవ్వరూ గెస్ చేయలేరు. అందున కురుమిత్ర విశ్వకర్మని ఇబ్బంది పెట్టిన డ్రాగన్ కింగ్ పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అతన్ని బయటికి రప్పించాలి కురుమిత్ర అని అన్నాడు శివ. బ్లాక్ డ్రాగన్ కింగ్ ఇప్పటికే శివపై సీక్రెట్ గా నిఘా ఉంచాడు. అతను డ్రాగన్ ప్రీఫెక్చర్ యొక్క వారసత్వాన్ని పొందాలి అని ఆలోచిస్తున్నాడు. నిరంజన్ తో అనురాధ మెహ్రా కూడా ఉండి ఉండొచ్చు. ఈవెన్ బ్లాక్ డ్రాగన్ కింగ్ శివ కోసం అనురాధ మెహ్రాని బిగించాడు. అందుకే బాంబే వచ్చినప్పుడే శివపై నిఘా మొదలు పెట్టాడు. అతని ప్లానింగ్ చాలా లోతైనది, చాలా సూక్ష్మంగా ప్లాన్ చేశాడు. నిరంజన్ పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. అయితే ఇవన్నీ చేస్తుంది ఒక్కడే, అది బ్లాక్ డ్రాగన్ కింగ్ అని ఎవ్వరికీ తెలియదు. అతను ఇంకా చీకట్లోనే ఉన్నాడు. తన గురించి చాలా తక్కువ విషయాలు బయటకొచ్చేలా చూసుకున్నాడు. శివ అయితే బ్లాక్ డ్రాగన్ కింగ్ విషయంలో చాలా సహనంగా ఉన్నాడు. అయితే నిరంజన్ కారణంగా మిస్టీరియస్ బ్లాక్ డ్రాగన్ కింగ్ శివని ఎదుర్కొంటాడో లేదో అతనికే తెలియాలి. అయితే శివ ఇంకా అతన్ని అంచనా వేయలేకపోతున్నాడు. మ్యాన్షన్ లార్డ్, మీరు చెప్పింది నిజమే. నేను జాగ్రత్తగా అన్ని విషయాల గురించి తెలుసుకుంటాను అని కూల్ గా అన్నాడు కురుమిత్ర. మ్యాన్షన్ లార్డ్ అసాధారణ సామర్థ్యాలను కలిగి ఉన్నప్పటికీ లాంగ్ ప్రీఫెక్చర్స్ మొత్తం మిస్టర్ వియాతి అండర్ లో ఉన్నాయి. మ్యాన్షన్ లార్డ్ పరిస్థితిని తిప్పికొట్టాలనుకుంటే అది చెప్పడం ఈజీనే కానీ చేయడం చాలా కష్టం. చెన్నైలో బ్లాక్ డ్రాగన్ కింగ్ అంతు చిక్కని ఎవరైనా ఎదుర్కోవడానికి వీలు లేని వ్యక్తి. మ్యాన్షన్ లార్డ్ కి పరిస్థితి తిప్పికొట్టగల సామర్థ్యం ఉన్నప్పటికీ బ్లాక్ డ్రాగన్ కింగ్ చీకటిలో దాక్కున్నాడు. అయితే బ్లాక్ డ్రాగన్ కింగ్ కనిపించనంత కాలం మ్యాన్షన్ లార్డ్ అతన్ని ఏం చేయాలన్నా చేయలేకపోవచ్చు. అందుకే అతను డ్రాగన్ మ్యాన్షన్ లో పరిస్థితిని తిప్పికొట్టాలి అనుకోవటానికి సమయం పట్టింది. సరే కురుమిత్ర, నువ్వు ఇప్పుడే బయలుదేరి వెళ్ళు. రేపేం చేయాలో మనం ప్లాన్ చేసుకుందాం అని కూల్ గా అన్నాడు శివ. ఓకే మిస్టర్ వషి అని గౌరవంగా నవ్వాడు కురుమిత్ర. ఆపై అతను నల్లని నీడగా మారిపోయి ఆ గదిలో నుంచి మాయమైపోయాడు. మరుసటి రోజు మధ్యాహ్న సమయంలో సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు చెన్నై సముద్ర సమీపంలో ఐలాండ్ లో ఉన్న శిక్షణ స్థావరంలో బ్లాక్ బుల్లెట్ ప్రూఫ్ షర్ట్ వేసుకున్న కిరాయి గార్డ్స్ వరుసగా ఉన్నారు. నిరంజన్ సీరియస్ గా చూస్తున్నాడు. అదే సమయంలో సూట్ లో ఉన్న ఓల్డ్ బట్లర్ సీరియస్ ఎక్స్ప్రెషన్స్ తో వచ్చి, మిస్టర్ నిరంజన్,
ఇంకా క్లో గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. అతను చెన్నైలో కనిపించకుండా పోయినట్లుగా ఉన్నాడు. ఇక అతని కార్డ్స్ విషయానికి వస్తే వారిలో ఎవరు కాంటాక్ట్ లోకి రావట్లేదు అని ఆందోళనగా అన్నాడు. ఏంటి, అతను అదృశ్యమయ్యాడా అని షాక్ అవుతూ చూశాడు నిరంజన్. అతని కళ్ళల్లో ఆందోళన దాయాలనుకున్నా దాయలేకపోతున్నాడు. లాస్ట్ టైం శివతో ఫైట్ చేయడానికి నిరంజన్ బ్యారెక్ ఫ్యామిలీకి చెందిన రాయల్ ఇంటెలిజెన్సీ ఏజెంట్ అయిన ఐరన్ రెడ్ సొసైటీ ఏజెంట్స్ ని తీసుకుని అటాక్ చేయమని క్లోకి చెప్పాడు. ఆ తర్వాత ఒకే ఒక రోజులో క్లోతో కాంటాక్ట్ మిస్ అయింది. ఇప్పుడు ఎక్కడ వెతికినా క్లో జాడ దొరకటం లేదు. దీన్ని బట్టి చూస్తే వాళ్ళంతా శివని ఫేస్ చేయలేకపోయారు. సో శివ చేతిలో చనిపోయే అవకాశం ఉంది అని అనుకున్న నిరంజన్, అయితే ఇప్పుడు బ్యారెట్ ఫ్యామిలీ హెడ్ క్వార్టర్స్ ఏం చెప్తుంది? వాళ్ళు ఎలాంటి రియాక్షన్ ఇవ్వట్లేదా? ప్రజెంట్ చెన్నైలో ఉన్న విపత్కర పరిస్థితిని బ్యారెట్ ఫ్యామిలీ హెడ్ క్వార్టర్స్ లో నివేదించమని చెప్పాను కదా. చెన్నైలో నాకు హెల్ప్ చేయడానికి వాళ్ళు స్ట్రాంగ్ ఎలైట్ టీమ్ ని పంపలేదా అని సీరియస్ గా అన్నాడు. మిస్టర్ నిరంజన్, పరిస్థితి మారింది. వారు చెన్నైకి పంపిస్తున్న వ్యక్తులు మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. వాళ్ళకి నాకు మధ్య కనెక్షన్స్ కూడా కట్ అయింది అని ఫియర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్ తో అన్న ముసలి బట్లర్ కాస్త ఊపిరి పీల్చుకొని, అందుకే చెన్నైలో వ్యూహాత్మక ప్రదేశాన్ని తాత్కాలికంగా వదులుకోవాలి అని హెడ్ క్వార్టర్స్ ఉన్నతాధికారులు డిసైడ్ అయ్యారు. ఇది డ్రాగన్ పూర్ అండ్ టైగర్ కేవ్ అని కూడా చెప్పారు. వాళ్ళు ఇక్కడికి పంపిన మనుషులు చచ్చిపోయారు. క్రోమియర్ ఫ్యామిలీ ద్వారా వాళ్ళంతా భారీ నష్టాలను చవి చూశారు. ప్రస్తుతం వాళ్ళకి ఎలాంటి మార్గం లేదు. అందువల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు చేరవేయడం కోసం వచ్చాను. సో ప్రజెంట్ ఇక్కడ యుద్ధం చేయడం ఆపేసి వెస్ట్రన్ కంట్రీస్ కి వెళ్లి కొద్ది రోజులు మీరు ఆశ్రయం పొందితే తర్వాత భవిష్యత్తు గురించి ఆలోచించుకునే అవకాశం ఉంటుంది అని అన్నాడు. అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వికారంగా మారిపోయాయి. అతను చాలా సంవత్సరాల నుంచి నిరంజన్ వెంట ఉన్నాడు. ఎన్నో యుద్ధాలను అటాక్స్ ని చూశాడు. ఈసారి జరిగే అటాక్ ని మాత్రం నిరంజన్ ఎదుర్కోలేదు. అతను ఇప్పటికే తాడు అంచుకు వేలాడుతూనే ఉన్నాడు. శత్రువు శివ అయినప్పుడు అతన్ని ఎదుర్కొనే రివెంజ్ తీర్చుకునే వే నిరంజన్ కి ఎట్టి పరిస్థితుల్లో దొరకదు. దొరికినా ఆ దారి శివ తొక్కిస్తాడు. వాట్, ఏం మాట్లాడుతున్నారు? నేను చెన్నైలో ఉన్న నా సామ్రాజ్యాన్ని వదిలేసుకోవాలంటారా? ఎక్కడో వెస్ట్రన్ కంట్రీస్ కి వెళ్ళి దాక్కోమంటారా అని షాక్ అవుతూ అన్నాడు నిరంజన్. అతని శరీరం వణికిపోతోంది. అసలైనా క్రోమియర్ ఫ్యామిలీ దాడి చేయడం ఏంటి, బ్యారెట్ ఫ్యామిలీ ప్రెషర్ ని ఫీల్ అవ్వడం ఏంటి అని ఆలోచిస్తున్న నిరంజన్ కి మతిపోతోంది. శివని ఎదుర్కొనే ప్రయత్నంలో తన ట్రంప్ కార్డులనన్నీ ఒకదాని తర్వాత ఒకటి యూజ్ చేసేశాడు నిరంజన్. చివరికి ఫలితం మాత్రం ఏమీ మిగల్లేదు. శివ యొక్క కనికరం లేని ఎదురుదాడికి అతని ట్రంప్ కార్డులన్నీ నాశనమైపోయాయి. అతని మనుషులందరూ చచ్చిపోయారు. ఇప్పుడు అతను యూజ్ చేసిన చిట్ట చివరి ట్రంప్ కార్డ్ అయిన గ్రేట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వెస్ట్రన్ లోని ది డార్క్ వరల్డ్ లోని నెంబర్ 1 ఫ్యామిలీ అయిన బ్యారెట్ ఫ్యామిలీ వాళ్ళు కూడా శివతో ఫైట్ చేయలేకపోయారు. సో ఇప్పుడు అతను ఏమీ చేయలేని పొజిషన్ లో ఉన్నాడు. ఇలా ఆలోచించుకుంటున్న నిరంజన్ చేతిలోని టీ కప్ ఒక్కసారిగా నేల మీద పడిపోయి పళ్ళున పగిలిపోయింది. అతని బాడీ మొత్తం చెమటతో నిండిపోయింది. అతను విపరీతంగా భయపడిపోతున్నాడు. శరీరం అంతా వణికిపోతోంది. గుండెల్లో విపరీతమైన ఒత్తిడిని ఫీల్ అవుతున్నాడు. శివ అనే ఓ యంగ్ మ్యాన్ యొక్క ఉనికి కారణంగా నిరంజన్ ఇప్పటికీ ఎన్నో రాత్రులు నిద్రపోలేదు. అతని గుండెల్లో ఒత్తిడి రోజు రోజుకి విపరీతంగా పెరుగుతూ వస్తుంది. ఈ రోజు అతను ఇక భరించలేకపోయాడు. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో కష్టపడి కూడా పెంచుకున్న బిజినెస్ సామ్రాజ్యాన్ని ఈ రోజు వదిలి పారిపోవాలి అంటేనే అతను తట్టుకోలేకపోతున్నాడు. ఎల్డర్ నిరంజన్, మీరు బ్యారెట్ ఫ్యామిలీ హెడ్ క్వార్టర్స్ సజెషన్ ని విని ముందుగా చెన్నై వదిలి విదేశాలకు వెళ్ళొచ్చు కదా. బతికుంటే బలుసాకి తిని బతకొచ్చు, చచ్చిపోతే ఏం చేయలేం కదా అని కాస్త భయాందోళనగా అన్నాడు ముసలి బట్లర్. లేదు, నేను చెన్నై వదిలి వెళ్ళలేను అని డీప్ వాయిస్ తో అన్నాడు నిరంజన్. అయితే ఇక్కడే ఉండి కుక్క చావు చావు అని తనలో తాను కోపంగా అనుకున్నాడు ఓల్డ్ బట్లర్. నిరంజన్ మొహం నిండా చిరాకు స్పష్టంగా కనిపిస్తోంది. అతను దశాబ్దాలుగా నడిపిన స్థావరం చెన్నై. ఇది నిరంజన్ ఫ్యామిలీ యొక్క వ్యాపార సామ్రాజ్యానికి పునాది. ఒకసారి అతను చెన్నై వదిలిపెట్టి ఎక్కడో తలదాచుకుంటే అప్పుడు ఈ నిరంజన్ ఖచ్చితంగా ఒక వీధి కుక్కలా అయిపోతాడు. డార్క్ వరల్డ్ నుంచి వచ్చిన బ్యారెట్ ఫ్యామిలీ వంటి ఫ్యామిలీకి పనికిరాని వ్యక్తిగా అయిపోతాడు. ఆ విషయం అతనికి చాలా క్లియర్ గా తెలుసు. అతను ఈ పొజిషన్ కి రావడానికి ఎంతో కష్టపడ్డాడు. ఇప్పుడు అతను అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్ క్రమాన్ని కంట్రోల్ చేసే పొజిషన్ లో ఉన్నాడు. ఇప్పుడు పారిపోతే అవన్నీ కోల్పోవాల్సి వస్తుంది. ఓకే ఎల్డర్ నిరంజన్, మీరు ఇప్పటికే చెన్నైలో మీ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ని కోల్పోయారు. ట్రంప్ కార్డ్స్ ఉపయోగించడానికి ఏమీ లేవు. మీరు ఎదురు తిరిగి అటాక్ చేయడానికి ఇంకా ఎలాంటి అవకాశాలు లేవు. మరోవైపు శివ నిరాటంకంగా మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉన్నాడు. అతను కనుక ఈ ఐలాండ్ ని కనుక్కుంటే ఆ తర్వాత ఇక మీ పని అయిపోయినట్లే అని అన్నాడు ఓల్డ్ బట్లర్. షటప్, నేను ఆ శివ చేతిలో ఎప్పటికీ ఓడిపోను అని సంకోచిస్తూనే అన్నాడు నిరంజన్. బట్ అతని మాటలలో బేస్ లేదు, కాన్ఫిడెన్స్ అస్సలే లేదు. ప్రజెంట్ అతను తన భావోద్వేగాలపై కంట్రోల్ కోల్పోతున్నాడు. ప్రజెంట్ సిటీలో సిచ్యువేషన్ ఏంటి అని తనను తాను బలవంతంగా శాంతింపచేసుకుని, వర్ధన్ గ్రూప్ బిజినెస్ ఎలా ఉంది, స్టాక్ మార్కెట్ ఎలా ఉంది అని అడిగాడు. ఎల్డర్ నిరంజన్, చెన్నైలో సిచ్యువేషన్ ఏమీ మెరుగుపడలేదు. ఇంతకు ముందులానే ఉంది. శరణ్య గ్రూప్స్ ఆర్థిక మార్కెట్ ని లక్ష్యంగా చేసుకున్నారు. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యింది. జనరల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో మాట్లాడే హక్కు కేవలం శివకు మాత్రమే ఉంది. బిజినెస్ సర్కిల్లో మీకున్న అధికారం మొత్తాన్ని
శివ పడగొట్టాడు. బిజినెస్ వరల్డ్ లో చాలా మంది వ్యక్తులు శివ చేతి కిందే ఉన్నారు. ఇంతకు ముందు మీరంటే భయపడే ఎంతో మంది బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇప్పుడు మీకు విరుద్ధంగా ఉన్నారు. వ్యాపార ప్రపంచంపై జనరల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నియంత్రణ లేకుండా వాణిజ్య సర్కిల్ పై కార్పొరేషన్ ప్రభావం సగానికి పైగా పడిపోయింది. అంతేకాకుండా శివ విసిరిన డాక్యుమెంటరీలో మీ బ్యాక్గ్రౌండ్ అంతా ఓపెన్ అయింది. పబ్లిక్ ఒపీనియన్ ఫైటింగ్ లో మీరు ఘోరంగా విఫలమయ్యారు. అంతేకాదు మీ వ్యక్తిగత ప్రతిష్ట అట్టడుగుకు పడిపోయింది. చెన్నైలో నిరంజన్ ఫ్యామిలీ తన క్రెడిబిలిటీని కోల్పోయింది. ఇది అత్యంత భయానకమైన పరిస్థితి. నిన్న అడ్మినిస్ట్రేటివ్ అండ్ లీగల్ డివిజన్ మిమ్మల్ని బహిరంగంగా పిలిపించింది. మీరు పెద్ద పెద్ద కేసుల్లో మెయిన్ విట్నెస్ గా ఉన్నారని అనౌన్స్ చేసింది అని చెప్పుకుంటూ పోతున్నాడు ఓల్డ్ బట్లర్. బ్లాక్ డ్రాగన్ కింగ్ నిరంజన్ కి హెల్ప్ చేయడానికి వస్తాడా, లేదంటే ఈ దెబ్బతో నిరంజన్ పతనం అయిపోయినట్లేనా? అసలు బ్లాక్ డ్రాగన్ కింగ్ శివ కంటే బలవంతుడా కాదా? శివ బ్లాక్ డ్రాగన్ కింగ్ ని ఎదుర్కోవడానికి ఏం చేయబోతున్నాడు? నిరంజన్ ఇష్యూ క్లియర్ అయ్యాక శివ చెన్నైలోనే ఉంటాడా, బాంబే వెళ్తాడా, హైదరాబాద్ వెళ్తాడా? ఒకవేళ సుభిక్ష సురభికి ఏమైనా ఇబ్బంది కలిగిస్తే శివ ఎలా బుద్ధి చెప్తాడు? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ ఎఫ్ఎం లో. కొన్ని డీటెయిల్స్ చెప్పాక తనకి కూడా నిరంజన్ పై అటాక్ లో ఏం చేయాలో చెప్తాడు. ఓల్డ్ బట్లర్ తీసుకొచ్చిన రిపోర్ట్ గురించి, జరగబోయే విపత్తు గురించి నిరంజన్ ఓల్డ్ బట్లర్ మధ్య డిస్కషన్ జరుగుతుంది. నిన్న అడ్మినిస్ట్రేటివ్ అండ్ లీగల్ డివిజన్ మిమ్మల్ని బహిరంగంగా పిలిపించింది. మీరు పెద్ద పెద్ద కేసుల్లో మెయిన్ విట్నెస్ గా ఉన్నారని అనౌన్స్ చేసింది. వ్యక్తిగతంగా అడ్మినిస్ట్రేటివ్ జస్టిస్ డిపార్ట్మెంట్ కి వెళ్ళడానికి మీరు లాయర్ ని నియమించుకోవడానికి 3 రోజుల సమయం ఇచ్చారు. మీరు అడ్మినిస్ట్రేటివ్ వింగ్ ముందుకి రాకపోతే వాళ్ళు మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు అని చెప్పుకుంటూ పోతున్నాడు ఓల్డ్ బట్లర్. నిరంజన్ కి దాదాపు బాడీ అంతా చెమటతో తడిసిపోయింది. అతనికి పూర్తి ప్రతికూల సమాచారం వింటుంటే అతని గొంతు కూడా వణికింది. ప్రెజెంట్ అతను చెన్నైలో సిచ్యువేషన్ ని ఎదుర్కోలేని స్థితిలో ఉన్నాడు. శివ దగ్గర నుంచి అటాక్ జరిగిన ప్రతిసారి నిరంజన్ ఫ్యామిలీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 2 విధాలుగా కూడా అతను శివని ఏ ఒక్కసారి ఓడించలేకపోయాడు. జరిగినవన్నీ తలుచుకున్నాడు నిరంజన్. చెన్నైలోని నిరంజన్ బిజినెస్ సామ్రాజ్యాన్ని శివ ఊపిరి పీల్చుకోనివ్వట్లేదు. గుంతలతో నిండిపోయి కూలిపోయే పొజిషన్ కి తీసుకొచ్చాడు. 10 రోజుల్లో నిరంజన్ ఫ్యామిలీ దివాలా తీసిందని చెప్పొచ్చు. ఇది నిరంజన్ కల్లో కూడా ఊహించని పరిణామం. మొదట అసలు శివ లాంటి వ్యక్తిని కావాలని చెన్నై రప్పించడం అనేది నిరంజన్ చేసిన పొరపాటు. శివని తనకు నచ్చినట్లుగా ఆడించగలనని అనుకున్నాడు. కానీ శివ కుండలో ఉన్న తాబేలు కాదని, 9 హెవెన్స్ యొక్క నిజమైన డ్రాగన్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజమైన డ్రాగన్ ఊపిరి పీల్చుకున్న క్షణం ఖచ్చితంగా చెన్నైలో గాలిని, మేఘాలను స్తంభింపచేస్తుంది. పర్వతాలను, నదులను తలక్రిందులుగా మారుస్తుంది. ఇప్పుడు నిరంజన్ తన మనసులో పశ్చాత్తాపం పడటం స్టార్ట్ చేశాడు. అతను శివని ఎందుకు చిన్న చూపు చూశానా అని బాధపడుతున్నాడు. శివ లాంటి దైవిక అమరుణ్ణి ఎందుకు రెచ్చగొట్టాను? శివ మనుషుల్ని ఎందుకు బంధించాను అని తల కొట్టుకుంటున్న నిరంజన్ వెంటనే మొబైల్ తీసుకుని ఒక నెంబర్ కి డయల్ చేశాడు. అవతల ఫోన్ లిఫ్ట్ చేయగానే, మిసెస్ మెహ్రా, లార్డ్ బ్లాక్ డ్రాగన్ కింగ్ వైపు మూమెంట్స్ ఏంటి? మీరు విషయం చెప్పారా లేదా? బ్యారెట్ ఫ్యామిలీ నాకు ఎలాంటి హెల్ప్ చేయట్లేదు. ప్రెజెంట్ చెన్నైలో సిచ్యువేషన్ నేను ఎదుర్కోలేకపోతున్నాను అని ఆతృత నిండిన స్వరంతో అన్నాడు నిరంజన్. మీరు లార్డ్ ని నిరాశపరిచారు నిరంజన్ అని ఫోన్ అవతల అనురాధ మెహ్రా వాయిస్ సీరియస్ గా వినిపించింది. నిరంజన్ షాక్ అయ్యాడు. అతనికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఫోన్ అవతల ఉన్న అనురాధ, మిస్టర్ నిరంజన్, చెన్నైలో శివతో డీల్ చేసేటప్పుడు మీరు సరైన వేలో ట్రంప్ కార్డ్స్ ని యూజ్ చేయలేదు. సో మీ ఎబిలిటీని మై లార్డ్ అనుమానిస్తున్నారు అని అన్నది. మిసెస్ మెహ్రా, మీ ఉద్దేశం ఏంటి అని డీప్ వాయిస్ తో అన్నాడు నిరంజన్. అనురాధ ఏం మాట్లాడలేదు. నేను మీకు హెల్ప్ చేయడానికి నా శక్తినంతా ఉపయోగించాను. ఇప్పుడు శివ నా మెడకి ఉరితాడు వేశాడు. నేను ఆ తాడుకి వేలాడుతున్నాను. చెన్నైలో నిరంజన్ ఫ్యామిలీ యొక్క రెప్యుటేషన్ మొత్తం పోయింది. కంపెనీ దివాలా తీస్తోంది. ఇంకా మీరు ఇలా మాట్లాడుతున్నారా అని అసహనంగా అన్నాడు నిరంజన్. ఇక ఆపు నిరంజన్, నువ్వు నా అంత పవర్ఫుల్ అయితే కాదు. ఆఫ్టర్ ఆల్ శివని ఓడించలేకపోయావు. ఇంకా నాపై నీ కోపాన్ని చూపిస్తున్నావా? నీ జీవితంలో సగభాగం పైగా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేశావు. చెన్నైలో అద్భుతమైన జీవితాన్ని గడిపావు. చెన్నై భూభాగంలో ఒక చక్రవర్తిలా ఏలావు. అలాంటిది నీ భూభాగంలోకి వచ్చిన శివని ఏం చేయలేకపోయావు అని నిరాశగా అన్నది అనురాధ మెహ్రా. నిరంజన్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. అతను చాలా కోపంగా ఉన్నాడు. సరే, మరి అంత ఉక్కిరి బిక్కిరి అవ్వకండి. మీరు చెన్నై నుంచి బయలుదేరి సముద్ర మార్గంలో పారిపోవటానికి నేను ఏర్పాటు చేస్తాను అని సీరియస్ గా అన్నది అనురాధ. నిరంజన్ సైలెంట్ గా ఉన్నాడు. మాస్టర్ యొక్క గొప్ప ఆశయంతో పోలిస్తే చెన్నైలో మీ ఫౌండేషన్ ఏమంతా ముఖ్యం కాదు. అయితే మాస్టర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం త్వరలోనే మీరు చెన్నై యొక్క ఫౌండేషన్ ని తిరిగి పొందగలుగుతారు. మీకు చెందిన ప్రతి దాన్ని మీరు తిరిగి తీసుకోగలుగుతారు. అంతకంటే ఎక్కువే తీసుకుంటారు అని నెమ్మదిగా అన్నది అనురాధ. నేను చెన్నై వదిలి రాలేను అని కోపంగా అన్నాడు నిరంజన్. నేనిప్పుడు చెన్నై వదిలి వెళ్ళిపోతే మళ్ళీ ఇంకెప్పుడు చెన్నైలో నా అడుగు మోపడం కూడా కష్టం అవ్వచ్చు. దానితో లార్డ్ బ్లాక్ డ్రాగన్ కింగ్ కూడా నన్ను ఒక పనికిరాని చెత్త ముక్కగా తీసి అవతల పడేస్తాడు.
అని అనుకుంటున్నాడు నిరంజన్. ఓకే, నా ఆర్డర్స్ నువ్వు వినట్లేదు కాబట్టి నువ్వు చెన్నైలోనే ఉండి నీ చావు కోసం ఎదురు చూస్తూ ఉండు. ఇంతవరకు విషయం వచ్చింది కాబట్టి గుర్తుంచుకో, లార్డ్ యొక్క రహస్యాన్ని ఎక్కడా బహిర్గతం చెయ్యొద్దు. అదే కనుక చేస్తే నువ్వు మాత్రమే కాదు, నీ కుటుంబం, నీ కొడుకులు అందరూ చనిపోతారు. మీ వారసులు విదేశాల్లో సేఫ్ గా ఉన్నారని నువ్వు ఇక్కడ ప్రశాంతంగా ఉండటానికి లేదు. ఎక్కడున్నా చంపేస్తాం. నువ్వు మా లార్డ్ బెనిఫిట్స్ కి హాని కలిగించినంత కాలం మీ నిరంజన్ ఫ్యామిలీ యొక్క వారసులు సంపద కీర్తిని పొందగలరు. ఆ విషయంలో మై లార్డ్ మీకు వాగ్దానం చేస్తారు. భవిష్యత్తులో మై లార్డ్ గొప్ప విజయాలు సాధించినప్పుడు మేము మీ నిరంజన్ ఫ్యామిలీని కూడా లెక్కలోకి తీసుకుంటాం. మా ప్రభువు తనకు విధేయత చూపే వారితో ఎప్పటికీ చెడుగా ప్రవర్తించరు. మీరు చెన్నైని విడిచిపెట్టకూడదు అనుకుంటే మై లార్డ్ మీకోసం రివెంజ్ తీర్చుకోవడమే కాదు, అదే చేతులతో శివని కూడా చంపేస్తాడు అని సీరియస్ గా ఫోన్ కట్ చేసింది అనురాధ. ఆమె మాటలతో నిరంజన్ ముఖం ఇంకాస్త నిరాశగా మారిపోయింది. అతని కళ్ళు భయంతో నిండిపోయాయి. అనురాధ ఫోన్ లో చాలా క్లియర్ గా చెప్పింది, బ్లాక్ డ్రాగన్ కింగ్ ఇప్పటికే అతన్ని వదిలేశాడు. ఇప్పుడు అతను ఏం చేసినా దానికి పెద్దగా ప్రాముఖ్యత లేదు. శివతో ఫైట్ చేయడానికి ఇప్పుడు తనకి ఎలాంటి పవర్ లేదు. అటు బ్లాక్ డ్రాగన్ కింగ్ హెల్ప్ చేయడు. అయితే నిరంజన్ అదృష్టం, అతని వాళ్ళందరూ కూడా తప్పించుకున్నారు. ఆ విషయంలో బ్లాక్ డ్రాగన్ కింగ్ నిరంజన్ కి హెల్ప్ చేశాడు. సో నిరంజన్ అతనికి ద్రోహం చేయలేడు. బ్లాక్ డ్రాగన్ కింగ్ కి ద్రోహం చేయాలి అనే ఆలోచన వచ్చినా అతను ఏ మాత్రం ఆలోచించకుండా అందరినీ చంపేస్తాడు. ఆ దెబ్బతో నిరంజన్ ఫ్యామిలీ తుడిచిపెట్టుకుపోతుంది. అతని రక్త సంబంధం భూమిపై లేకుండా పోతుంది. నేను చాలా చిన్న విషయం అని అనుకుని ఇంత పెద్ద ఉచ్చులో పడ్డాను. నేను చేసింది చాలా పెద్ద తప్పు అని విచారంగా తనలో తాను కొనుక్కున్నాడు నిరంజన్. ఈ రోజు వచ్చిన ఈ రియాక్షన్స్ అన్ని అతను ఒకప్పుడు నాటి పెంచి పోషించిన ప్రాబ్లమ్స్. శివని తక్కువ అంచనా వేసినందుకు ఈ రోజు అతను భారీ మూల్యం చెల్లిస్తున్నాడు. ప్రెజెంట్ నిరంజన్ తను చేసిన ప్రతి తప్పుకి వెయ్యింతలు పశ్చాత్తాపడుతున్నాడు. ఒక్కొక్క తప్పుకి అనుభవించాల్సినంత నష్టం అనుభవిస్తున్నాడు. నిరంజన్ ఆకాశానికి నిచ్చెన వేసి చూశాడు, కానీ ఆ నిచ్చెన విరిగిపోయింది. సడన్ గా అతనికి తీవ్రమైన దగ్గు వచ్చింది. ఆ వెంటనే నోటి నిండుగా రక్తం చిమ్మాడు. అలా దగ్గుతూనే తీసుకురండి, నా మందులు తీసుకురండి అని గాఢమైన స్వరంతో నిరంజన్ చెప్తుంటే అతని నుదురంతా చెమటలు పట్టాయి. వెంటనే పక్కనే ఉన్న ఓల్డ్ బట్లర్ జేబులో నుంచి ఒక టానిక్ బాటిల్ తీసి కొంత నిరంజన్ గొంతులో పోసి మంచినీళ్లు ఇచ్చాడు. దానితో కాసేపటికి నిరంజన్ కాస్త రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు. పాలిపోయిన అతని ఫేస్ కాస్త మెరుగ్గా మారింది. అయితే అతను తన కాన్ఫిడెన్స్ ని పూర్తిగా కోల్పోయాడు. ఒక్కసారిగా అతనికి 10 ఏళ్ల వయసు పైబడినట్లుగా ముసలాడిలా అయిపోయాడు. ఇక తను చనిపోబోతున్నట్లు, జీవిత చరమాంకంలో ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. అది నిజమే. తను నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యం అలా కుప్పకూలడం చూడగలిగాడు. ఒక రకంగా చెప్పాలి అంటే అతను తన వ్యాపార సామ్రాజ్యం కుప్ప కూలిపోయినప్పుడే సగం చనిపోయాడు. అందుకే అతను చనిపోయిన వ్యక్తికి భిన్నంగా ఏమీ లేదు. అతను తృప్తి చెందాల్సిన విషయం ఒక్కటే, తన కొడుకుల్లో కొందరు విదేశాల్లో మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఫ్లైట్ సిద్ధం చేయమంటారా? చెన్నై వదిలిపెట్టి వెళ్ళిపోతాం, లేదంటే ఆలస్యం చేసిన కొద్దీ ఉచ్చు బిగుసుకుపోతూ ఉంటుంది అని అతన్ని ఒప్పించేందుకు ట్రై చేస్తున్నాడు ఓల్డ్ బట్లర్. నిరంజన్ కళ్ళు మూసుకుని ఒక క్షణం ఆలోచించి గాఢంగా నిట్టూర్చి, స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేయండి, నేను ఓటమిని అంగీకరిస్తున్నాను అని తన మనసులో అంతులేని సంఘర్షణ తర్వాత అన్నాడు. అతను తన చావుకి భయపడ్డాడు. ఎప్పుడైతే చావుకి భయపడ్డాడో అప్పుడే సగం చచ్చినట్లు. ఇంతలో ఎల్డర్ నిరంజన్, బయట సిచ్యువేషన్ ఏమీ బాగోలేదు, ప్లీజ్, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఐలాండ్ ని రౌండప్ చేశారు, మన సైనికులందరూ బంధించబడ్డారు అని కొంతమంది బ్లాక్ సూట్ మెంబర్స్ పరిగెత్తుకుంటూ వచ్చి నిరంజన్ కి రిపోర్ట్ చేశారు. ఏంటి, అప్పటికే వాళ్ళు ఐలాండ్ లోపలికి వచ్చేసారా అని అన్న నిరంజన్ షాక్ తో అక్కడే పడిపోయేలా ఉన్నాడు. అతని కళ్ళు నిరాశతో నిండిపోయాయి. ఇక అతను బ్రతికుండే ఛాన్స్ లేదని అతనికి కూడా అర్థమైపోయింది. శివ నా సీక్రెట్ స్థావరాన్ని కనుగొన్నాడు. ఇక తను వచ్చి నన్ను చంపేస్తాడు. వెంటనే పెన్ను పేపర్ తీసుకురండి, నేను మరణ వాంగ్మూలం రాయిపోతున్నాను. అది నిరంజన్ ఫ్యామిలీ వారసుల్ని హెచ్చరించడానికి ఉపయోగపడుతుంది. నా వారసులు ఈ శివపై నా కోసం రివెంజ్ తీర్చుకోవాలి అని శివ పట్ల ద్వేషంతో నిండిన లోతైన స్వరంతో అరిచాడు నిరంజన్. వెంటనే ఓల్డ్ బట్లర్ పెన్ను పేపర్ ఇచ్చాడు. నిరంజన్ వణుకుతున్న చేతులతో పెన్ పట్టుకుని వేగంగా మరణ వాంగ్మూలం రాశాడు. నిరంజన్ ని చంపాలని ప్రయత్నించిన వారిని చంపాలని తనకు ప్రామిస్ చేయమని తన కొడుకుల్ని హెచ్చరించాడు. అతను మరణ వాంగ్మూలం రాయడం పూర్తయిన తర్వాత తన ఎన్క్రిప్టెడ్ ఫోన్ ని టెలిపోర్ట్ చేయడానికి యూజ్ చేశాడు. నిరంజన్ తన ఆఖరి బలాన్ని ఉపయోగించుకుంటున్నాడు. కానీ ఇంతలో అంబరీష్ సీరియస్ గా కనిపించే ఒక టీమ్ తో ముందుకొచ్చాడు. అతను ఐలాండ్ లోని శిక్షణా స్థావరంలోని పని ముగించాడు. శిక్షణా స్థావరంలో నిరంజన్ కి సంబంధించిన డజన్ల కొద్ది ఎలైట్ సీక్రెట్ గార్డ్స్ చచ్చిపోయిన కుక్కల్లా నేల మీద పడిపోయి ఉన్నారు. వాళ్ళు రక్తపు వాంతులు చేసుకున్నారు. శివ అంబరీష్ ముందు నడుస్తున్నాడు. అతను నార్మల్ వైట్ షర్ట్ వేసుకుని ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా తన చేతుల్ని వెనక్కి పెట్టుకుని అందరితో కలిసి ముందుకు నడుస్తున్నాడు. సీ స్కై ఐలాండ్ లో సిచ్యువేషన్ మొత్తం శివ కంట్రోల్లోకి వచ్చింది. ఈసారి రెక్కల గుర్రం వచ్చినప్పటికీ నిరంజన్ తప్పించుకోలేడు. తన ఎదురుగా ఉన్న జనం మధ్యలో ఉన్న శివ వైపు చూస్తూ, నువ్వే కదా శివ అంటే అని మసకబారిన కళ్ళతో అన్నాడు నిరంజన్.
మనం కలుసుకోవడం ఇదేమీ మొదటిసారి కాదనుకుంటా అని సీరియస్ గా అన్నాడు శివ. నిరంజన్ ముఖం ఆత్మన్యూన్యతా భావంతో నిండిపోయింది. నిరంజన్ అతి కష్టంగా తల ఊపాడు. అతను చెన్నైలో ప్రతి ఒక్కరితో గౌరవించబడ్డాడు. దశాబ్దాలుగా చెన్నై సిటీలో చక్రవర్తిగా శిఖరాగ్రంలో ఉన్నాడు. ఆఖరికి దారుణంగా ఒక యువకుడి చేతిలో ఓడిపోయాడు. నేను మెహ్రా ఫ్యామిలీకి చెందిన ఎవ్వరిని వదిలిపెట్టను. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళని కూడా అస్సలు వదిలిపెట్టను అని చాలా మామూలుగా అన్నాడు శివ. నిరంజన్ భయంగా శివ వైపు చూస్తున్నాడు. అతనికి నోటి నుంచి మాటలు కూడా రావట్లేదు. గుటకలు మింగుతున్నాడు. అవును నిరంజన్, నువ్వు బాంబేలో ఉన్నప్పుడు నా మనిషిని బంధించి నా ఆఫీస్ ముందుకి ఒక శవపేటికని పంపించావు కదా. ఇప్పుడు నీ పతనం కూడా అలానే ముగుస్తుంది అని అన్నాడు శివ. నిరంజన్ కళ్ళు భయంతో నిండిపోయాయి. అప్పుడంటే అతను బాంబేలో చాలా ఉత్సాహంగా ఉన్నాడు. శివని చాలా చిన్న చూపు చూశాడు. అభినవ్ని బంధించి ఒక శవపేటికని శివ దగ్గరికి పంపించి అది శివ కోసమని చెప్పాడు. ఈ రోజు అదే అతనికి ఎదురుగా వచ్చింది. నిరంజన్, అనురాధ మెహ్రా ఎక్కడుంది? నువ్వు ఆ విషయం చెప్తే నీకు గౌరవప్రదమైన చావునిస్తాను. నీపై కోపాన్ని మీ నిరంజన్ ఫ్యామిలీపై చూపించను అని కూల్ గా అన్నాడు శివ. నేను మెహ్రా ఫ్యామిలీకి సంబంధించిన ఎలాంటి సీక్రెట్స్ మీకు చెప్పను. నేను ఓడిపోయాను, ఆ విషయం నాకు అర్థం అవుతుంది. సో నేను ఓడిపోయాక ఇక మీ నుంచి ఇంకేమీ ఎక్స్పెక్ట్ చేయను. నువ్వు గెలిచావని అనుకోకు. నువ్వు ఈ వృద్ధుని గెలిస్తే గెలిచావేమో, కానీ అనురాధ మెహ్రాని, బ్లాక్ డ్రాగన్ కింగ్ ని మాత్రం గెలవలేవు. నా కొడుకులు ఏదో ఒక రోజు నిన్ను చంపుతారు అని ఆగ్రహంతో అన్నాడు నిరంజన్. శివ సీరియస్ గా చూస్తూ చిన్న స్మైల్ ఇచ్చాడు. నిరంజన్ అనే ఈ వీధి కుక్క ఇంకా మొండిగా ఉందని, ఈ ముసలి కుక్క ఎన్నో రకాల అనైతిక పనులు చేసిందని చెన్నైలో ఎవ్వరికీ తెలియదు. ఈ నిరంజన్ వల్ల ఎంతో మంది ఇబ్బంది పడ్డారు, హింసకు గురయ్యారు. అవి వెళ్లి ఈ ముసలి కుక్క శవాన్ని కలెక్ట్ చేయండి అని కూల్ గా ఆర్డర్ వేశాడు శివ. అభినవ్ ని బంధించిన నిరంజన్ అతడిని చాలా హింసించాడు. అందుకే శివ ఈ ముసలి కుక్క చావుని అభినవ్ కి వదిలేశాడు. నిరంజన్ కి అభి ఎలాంటి ముగింపు ఇవ్వబోతున్నాడు? నిరంజన్ పనైన తర్వాత శివ పయనం ఎటు? బ్లాక్ డ్రాగన్ కింగ్ ని శివ ఎలా కనుగొనబోతున్నాడు? ఈ దెబ్బతో అనురాధ మెహ్రా బ్లాక్ డ్రాగన్ కింగ్ పని అయిపోతుందా, లేదంటే వాళ్ళు శివ నుంచి తప్పించుకుంటారా? నిరంజన్ వారసులు శివని వెతుక్కుంటూ వచ్చి అతనిపై అటాక్ చేస్తారా? ఇలాంటి ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో వినండి మన పాకెట్ FM లో.